మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ మొత్తం రూపురేఖలు అయితే మార్చారు ఈ ప్రభుత్వం. మనం చూడొచ్చు, ఒకప్పుడు పోడియము మొత్తం దీనికి సంబంధించి పెద్ద హంగామాలా ఉండేది. అంటే ఒక జడ్జి ఎలా సిట్టింగ్ ఎలా ఉంటుందో కోర్టులో, అలాగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా అలాగే ఉండేది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చిందనే చెప్పాలి. రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థను సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్వస్తి పలికారనే చెప్పాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉండే ప్రత్యేక ఛాంబర్, అలాగే రైలింగు వంటివన్నీ తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టి ఈ రోజు నుంచి అయితే నార్మల్గా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మొత్తం సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా చేశారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా జారీ చేసిన ఆదేశాలు ఆదివారం నుంచి ఈ మార్పులు అయితే మొదలయ్యాయి. అయితే ఈ రోజు నుంచి అవన్నీ అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు సబ్ రిజిస్టర్ పోడియం ఎత్తుగా అక్కడ చెక్కలతో కూడిన రైలింగ్ ఉండేది. ఆ ఛాంబర్లకు వెళ్లకుండా చిన్న తలుపు కూడా ఉండేది. అయితే ఇందులో సబ్ రిజిస్టర్లో ఎత్తుగా కూర్చునేవారు. క్రయ విక్రయాలను వచ్చిన వారు ఎవరైనా సరే సబ్ రిజిస్టర్ ముందు నిల్చొని ఉండాల్సిందే. ఇదంతా మారుస్తున్నారని చెప్పి ఈ వార్తలు అయితే వచ్చాయి. అదేవిధంగా మార్పులు 2-3 రోజుల్లో అయితే మార్పులు అయితే జరిగిపోయాయి. మనం చూడొచ్చు, ఇప్పుడు విశాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్ జగదాంబ దగ్గర అయితే ఉన్నాం. అయితే మనం నిత్యం రద్దీగా ఉండే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మొత్తం అంతా ఈ పోడియం అది తీసేయడంతో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొత్తం పోడియంలన్నీ మొత్తం యథావిధికి తీసేసి నార్మల్గా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రుల మాదిరిలాగే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు కూడా అలాగే తయారు చేశారు. అలాగే తయారు చేసి, అంటే ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ఇది ఉండేది. ఆ విధంగా దానికి సంబంధించినవి ఉండకూడదు, అంటే బ్రిటిష్ వారసత్వ రాచరిక వ్యవస్థ ఉండకూడదు, అన్నీ సమానంగా ఉండాలి, అందరూ సమానమే అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వంలో ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇమ్మీడియట్గా 2-3 రోజుల్లో అది అమలు చేశారు మొత్తం రాష్ట్రం అంతా. మొత్తం అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనే మనం చూడొచ్చు ఎలాగైతే ఇప్పుడు ఇవన్నీ ప్లెయిన్గా ఉన్నాయో ఇదే విధంగా మొత్తం అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్, రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఇమీడియట్గా ఇవన్నీ మార్పులు చేయాలని చెప్పి ఆదేశాలతో మొత్తం అంతా మార్పులు చేశారు. ఈ పోడియంలన్నీ తొలగించి యథావిధిగా ప్రభుత్వ ఆఫీసులు అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉండేటట్టు ఈ రోజు నుంచి అయితే అవన్నీ అమల్లోకి వచ్చాయి. మొత్తం అంతా మనం చూడొచ్చు. ఇదే విధంగా ఈ ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పనిసరిగా మేము పాటిస్తాం. అలాగే మాకు ఆదేశాలు వచ్చి ఆదేశాల అనుసారంగా మేమంతా ఇవన్నీ మార్పులు చేసామని చెప్పి సబ్ రిజిస్టర్ అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.